శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సెప్టెంబర్ మాసం అంతా ప్రభు మీకు తోడై నడిపించునుగాక. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, 7:30కి మన ఆరాధన, 9:30 మనం ముగించుకొని క్రమాన్ని పాటించవలసిన అవసరం ఉంది. ఏదేమైనా సమయానికి వస్తే ఎక్కువ పాటలు పాడుకోవచ్చు. ఈరోజు వాక్యానికి ఇంకా సమయం లేదు, మనకి ముగింపులోకి వచ్చేసాం. కాబట్టి ఇది దేవుని పరిచర్య మీద ఆసక్తి చూపుదాం. జీవితాల్లో లేకుంటే ఈ సంవత్సరంలో 3 భాగాలు మనం ప్రత్యేకించి చూడవచ్చు. 3 భాగాలు, డిసెంబర్ మొదలుకొని లేకపోతే జనవరి మొదలుకొని ఏప్రిల్ వరకు ఒక భక్తి జీవితాన్ని అవలంబిస్తాం. ఎవరి కోసం అంటే దేవుని కోసం. అంటే మేబీ క్రిస్మస్ అనుకోండి, క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ నుంచి తర్వాత లెంట్ డేస్ నుంచి యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలు ఒక క్యాటర్లో ఉంటుంది. ఒక విభాగాన్ని చేయొచ్చు. సంవత్సరానికి 4 నెలలు యేసు ప్రభువులో నమ్మిన దేవునిలో గడపడానికి అవకాశం ఎక్కువ. శ్రద్ధ చూపుతాం. 2వ స్టెప్ ఉంది. ఆ 2వ స్టెప్ ప్రభువుని తర్వాత కుటుంబం కోసం జీవిస్తాం. పిల్లలకి అప్పటికి రిజల్ట్స్ వచ్చేస్తుంటాయి, పరీక్షలు రాసి వాళ్ళని ఎగ్జామ్స్లో పెట్టడం, లేకపోతే ఇంట్లో పెళ్ళిళ్ళు ఇలాంటి పుట్టిన శుభకార్యాలు ఎక్కువగా ఈ ఆగస్టు వరకు చేసుకుంటారు. మే, జూన్, జూలై, ఆగస్టు 2వ భాగం అయిపోయింది. 3వ భాగం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ 4 నెలలు దేన్ని చూపిస్తాం? ఒకటి ప్రభువు చూపించాము, న్యాయమే కదండి. తండ్రి సృష్టికర్త, తండ్రిని కనపరుస్తున్నాం. మొదట ఆయన రాజ్యాన్ని, మంచిది అది. ఆయన ఇచ్చాడు, ఆయన్ని గుర్తు చేసుకుంటున్నావు. 2వది ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు, నీ గురించి నువ్వు చూస్తున్నావు. 3వది ప్రభు చెప్పిన మాట, ఇతరుల గురించి చూడమా. ఎవరి గురించి అండి? ఇతరుల గురించి. ఇతరులు మన జీవితంలో ఈ 4 నెలలు ఇతరులు అన్నది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. మొదటి స్థానం ఎవరికి ఉండాలి? ఇతరులకు ఉండాలి. అదర్స్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రజల ముందు నిన్ను నడిపాడు. ఎవరి ముందండి? ప్రజల ముందుకు వచ్చా. ప్రజల ముందు. అయితే మన ఆశ ఎలా ఉంటుందంటే, మనం ఏ విధంగా ఉండాలని ఆశిస్తామో ప్రభు అలానే ఇస్తాడు. నీ ఆశనే ఇక్కడ రాస్తున్నాడు. మొదటి ఒకసారి చెప్పాడు, మళ్ళా చెప్తున్నాడు. మోషే భక్తుడు చివరిసారిగా వారు కానానులోనికి వెళ్లే ముందు, ఆశీర్వదించబడే ముందు, మీ ఉద్దేశాలే ఈ దేవుడు నేను ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. చూడండి, 28వ అధ్యాయం 2వ మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల. కావాలి ఇది మన జీవితాల్లో. మనమేమనుకుంటా, ఎప్పుడు నేను బాగుండాలి, నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అందుకే ఉంది ప్రభు. అందుకే నేను ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక ఉద్యోగస్తునిగా, ఒక వ్యాపారస్తునిగా, ఒక ఆధిక్యత కలిగిన వ్యక్తిగా, ఒక జ్ఞానము కలిగిన విద్యార్థిగా దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు అనేకులకి ఆశీర్వాదం అంటే మేలుకరముగా ఉండాలి. ప్రభు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఈ ఆశీర్వాదం ఇతరులకు నువ్వు అందించేటట్టుగా ఉండాలి. మీకు అర్థం కావటానికి, బలహీనంగా ఉన్నామండి, ఒంట్లో నాల్తగా ఉంది, ఎక్కువ మాట్లాడగలరా? ఎక్కువ ఎవరితోటైనా గడపగలరా? లేదు. మీరు కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు, బలం ఉంది. ఏం చేస్తారు? గమ్మున ముసుగేసుకొని నిద్రపోతారా? ఊరకు మాట్లాడుతూ పని చేస్తుంటారా? ఇతరుల కోసమేగా. బలం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? దేవుని ఎందుకు ఇచ్చాడు? ఆశీర్వాదం అంటే ఇతరులకు నువ్వు ప్రయోజనకరముగా ఉండాలి. అందుకని అంటారు, మాటలు వింటాం కానీ శ్రద్ధగా వినాలంట. నువ్వు మాట విన్నావా లేదని ఎలా తెలిసిద్దయ్యా అంటే, నీ జీవితంలో ఈ మాటని అవలంబించినప్పుడు తెలుస్తుందంట. మాటని అవలంబించినప్పుడు తెలుస్తుంది. ఇట్ ఈస్ నాట్ రిక్వెస్ట్, కమాండ్ ఓన్లీ. ఆజ్ఞ. ఏంటండి ఇది? ఏంటి? తప్పనిసరి పాటించాల్సిందే. దీవించబడాలనుకున్నావు, ఆశీర్వదించబడాలి. ప్రభు ఎంత గొప్పవాడు అంటే, ఆయన అంటాడు, ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన చెప్తాడు, ఆయన ఎంత కృపగలవాడంటే, భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను నేను హెచ్చిస్తా. కోరుకునేది అదే కదా.
మన ఇష్టం. అది దేవుడు వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం ప్రభు మనకు వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 58:14 ఏమన్నాడు? దేశము యొక్క ఉన్నత స్థితిలోనికి మర్చిపోగాకండి. 8 నెలలు దీన్నే బోధించుకున్నాను. ఈ 9వ మాసంలో కూడా ఆయన అంటున్నాడు, సమస్త జనుల కంటే, ఈ భూమి మీద జనులందరికంటే నువ్వు నన్ను అంగీకరించావు కాబట్టి నేను నిన్ను ఎక్కువ చేస్తాను. అందుకనే ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలో 53:6 కూడా ప్రభు అంటాడు, ఇశ్రాయేలు నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు. వాక్యం స్పష్టం. నువ్వు ఆయన ఏర్పరచుకున్నదే, ఆయన రూపంలోకి రానిదే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నువ్వు హెచ్చించబడనే. ఎక్కడ దీవించబడతావంట? నువ్వు పొలములో దీవించబడతావు, పట్టణములో. పట్టణాలంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారండి? ఇప్పుడంటే వచ్చి సెక్రటరేట్లు విలేజ్కి వచ్చేసినాయి అనుకోండి. ఇప్పుడు పల్లెలుగా ఉన్నాయా? అద్భుతమైన డూప్లెక్స్ మోడల్లో ఉన్న బిల్డింగ్లు ఉన్నాయి, రాజకోటలు ఉన్నాయి ఒక్కొక్క పల్లెలో. ఇది తక్కువ లేదు. ఎక్కడున్నా నువ్వు దీవించబడతావు. ఏ పని చేసినా కానీ దీవించబడతావు. నీ వరకే కాదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ దుక్కి, నీ గొర్రెలు, మేకలు దేనన్నా వదిలేడా? ఏబు అవలంబించాడు కాబట్టి ఏబుకు 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. చావైనా పర్వాలా, ఇది దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ అండి? దేవుని ఆజ్ఞ. అందుకని అంటాడు, ఆజ్ఞాతిక్రమము పాపమే. పాపము కాదు, పాపమే. ఇది కూడా పాపమే. చెప్పింది నేను చేయలేను అనబాకండి. చేయకపోవటమే పాపం. మేము ఆడ కుదురుతుందండి, ఇంట్లో పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వీటన్నిటికీ ముడిపడదు. లోకంలో ఉంటున్నాం, చాలా అన్ని కార్యక్రమాలు ఉంటాయి. ప్రభువుని ఎరగని కట్టుకోవాలి, అవన్నీ చేసుకోవాలంటే ప్రభు అంటాడు పాపమే. ఎందుకంటే నీ జీవితంలో ప్రభు యొక్క ఆజ్ఞ అన్నది లేదు. నీ జీవితంలో ప్రభు అన్న ఆజ్ఞలు అంటే అలా 10 ఆజ్ఞలు పాత నిబంధనలో మోషే ద్వారా ఇచ్చిన ఆ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇచ్చిన ఆజ్ఞలే కదండి. 10 ఆజ్ఞలు ఒకటే రూపం ప్రభు చూపిస్తున్నాడు. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. 2 యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం తీసిన వాళ్ళు చదవండి ఒకరు. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 13 verses 34 చదవండమ్మా. కాదమ్మా 13:34 ఎవరినండి? ఏ ఆజ్ఞ అండి ఇది? ఎవరిని ప్రేమించాలి? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలా? ఒకరినొకరు ప్రేమించుకోవాలా? ఒకరినొకరు అంటే పిల్లల్ని తల్లుల్ని పిల్లలు కాదు, పొరుగువానిని. ప్రభు చెప్పిన ఆజ్ఞ ఇది. కొత్త ఆజ్ఞ మత్తయి సువార్త, లూకా సువార్త స్పష్టంగా రాస్తాడు కదా, నిన్ను వలె నీ పొరుగువానిని. అది ఎరగని వాడిని ప్రేమించమన్నాడు. పొరుగువాడు ఎవరై అంటే ప్రభు చెప్పాడు, ఎరుకో నుంచి యెరూషలేము మార్గంలో పడిపోయిన వ్యక్తిని చూపించి, అక్కడ శాస్త్రులను పరిచయులను చూపించి స్పష్టంగా చెప్తాడు ఆయన. పొరుగువారు ఎవరు? స్థితిలో ఉన్నవాడు. అంతేగాని వండుకొని నేను దీన్ని ప్రార్థన చేసుకున్నానంటే కుదరదు. నీ పొరుగువాని కోసం జీవించే 4 నెలలు ఏం చేస్తావు నువ్వు? పొరుగువారి నెలకాలం నేను నా ఇంటి వారేనా? పొరుగువారు నేను నా ఇంటి వారి స్థితి అయిపోయింది. ఇప్పుడు ఎవరంట? షేర్ అదర్స్, టెల్ అదర్స్, రీచ్ అదర్స్. ఇంకొకళ్ళని చేరు. మన ప్రేమ ఎట్లాంటిదంటే కామపం. ప్రేమ కాదు మనుషుల మధ్య ఉండేది. శారీరక కోరిక తీర్చుకునేదాకా ఎమ్మడబడేది. అది కోరిక తీర్చుకున్న తర్వాత ఏమైందండి? దీన్ని కామం అంటారు. చెప్పకపోతే ఎవరు ఇది? ప్రేమని కప్పిపుచ్చబాకండి. ప్రేమ ప్రాణమునకు తెగించేది. నీ నుంచి ఏమి ఆశించండి. నీ శరీరాన్ని ఆశించేదైతే అది ప్రేమ ఎట్టయితే కాదు. కానీ ఏదో ఒక స్వలాభం కోసం వచ్చేది ప్రేమ కానే కాదు. చాలామంది అంటారు పిల్లలు చాలా ప్రేమగా చూసుకుంటాడని. ప్రేమగా పిల్లల్ని ఎందుకు చూసుకుంటాడు? వీళ్ళు టైంపాస్. వాళ్ళకి దాంట్లో తృప్తుంది. వాళ్ళు తప్పు చేసి పట్టుకొని ఉంటారా? పట్టుకొని ఉంటారు. కొన్నిస్తారు కానీ పడతారు.
వాళ్ళకి మంచి బుద్ధి నేర్పుతారా? ప్రేమిస్తే వాళ్ళకి బుద్ధి నేర్పాలిగా. నిన్ను ప్రేమించి ప్రభు నిన్ను సక్రంగా పెట్టడానికి బెత్తమైన వాడమన్నాడు. మరి ఎందుకు వాడు? స్వలాభం, నీ స్వలాభం. అందుకనే ప్రభు అంటాడు కొత్త ఆజ్ఞ నేను ఒకటి ఇస్తున్నాను. ఏం చేయాలండి? ఈ కొత్త ఆజ్ఞను నెరవేర్చే దినాలు ఇవి 4 నెలలు. ఈ 4 నెలలు క్రొత్త ఆజ్ఞను అవలంబించే దినాలు. కొత్త ఆజ్ఞను అవలంబించే దినాలు. వాక్యం స్పష్టం. ఈ ఆజ్ఞ లేనిదే నువ్వు దీవించబడవు. ఈ ఆజ్ఞ లేనిదే నువ్వు ఆశీర్వదించబడవు. ఈ ఒక్క ఆజ్ఞ నీ మనసులో పెట్టుకొని నేను ఇతరులకు ఉపయోగపడాలనుకుంటే, ఇతరుల కోసం నేను జీవించాలి 4 నెలలు అనుకుంటే, ప్రభు అంటాడు నిన్ను ఆశీర్వదిస్తా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, నీ పాడిని ఆశీర్వదిస్తా, నీ పంటను ఆశీర్వదిస్తా, నువ్వు చేసే ప్రతి పని నేను అంటే విస్తరిస్తాడు. ఇది ఇతరులకి కదండి. చిన్న పిల్లడు ఇచ్చిన రొట్టెలను ప్రభు ఆశీర్వదిస్తే ఏమైంది? కూర్చున్న 1000 మందికి సరిపోయిందా లేదా? మరి నీ ద్వారా అంతమంది దీవించబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఈ ఆజ్ఞ లేకుండా ఈ సత్ప్రవర్తన అంటే మంచి బుద్ధి విని దాని ప్రకారం జీవించటమే మాట విన్నావా లేదని ఎట్లా తెలిసిందంటే, ఇది చెప్పారని చదువుకునే వాళ్ళు మీరు చదివి ఇంకొకరు పరీక్ష పేపర్ మీద రాసిస్తారా? ఏమైంది? మీరు చదివారు, పక్కన కూర్చున్న చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాసిస్తే ఏమవుతుంది? చాలామంది అట్లా అర్థం చేసుకుంటారు. నువ్వు ఫెయిల్ అవుతావు, వాళ్ళు పాస్ అవుతారు. అది కాపీ, మాల్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి పరీక్షలకు ముందు అర్థమయ్యేటట్టు చెప్పు, చదువుకోకపోవటం వాడి. అప్పుడు నీకు సబ్జెక్ట్ వచ్చింది, వాళ్ళకి నువ్వు మేలు చేసిన వ్యక్తి పోతావు. అంతేగాని వాళ్ళ పరీక్ష పేపర్ నువ్వు రాసి లేకపోతే నువ్వు రాసుకొని చూపిస్తే అదేమైంది? పాపము. అంతే కదండి. గుళ్ళో కూర్చొని వాక్యం వినాలి కానీ రాసుకోవాలా? చాలామంది రాసుకొని కాగితాలు ఆడ బారేసి వెళ్తారు. అవి చిమ్ముకోలేక సాగు తర్వాత. నేను కూడా ఉంటే ఇప్పటికీ 2 కాగితాలు ఎగురుతున్నాయి చూడండి, పోయిన వారం. అంటే అంత సొంతగా చిమ్మాము. వాక్యం స్పష్టం. ఎవరి కోసం జీవించాలండి? యేసయ్య రోజంతా పరిచయం చేసి అద్దరికి వెళ్ళాలంటాడు. అలసిపోయి పడుకోవచ్చుగా? అద్దరికి వెళుదాం రండి, నాతో ఉండాలంటే మీరు నాతో కూడా రావాలి. అవతల ఒడ్డు ఉంది, కొండ ఉంది, ప్రార్థన చేసుకోవటానికి రండి పోదాం. దేవాలయం లేదుగా అప్పుడు. ప్రదేశాన్ని ఎదుర్కొన్నారు, మేడగదిని సిద్ధపరిచాడు, ప్రార్థన చేయండి. ప్రార్థన నిండు వలే. యేసయ్య ఊరక పంపలేదండి. ఇద్దరిని జత చేసి ఊరక పంపాడా? ఒకళ్ళు జారిపోతే రెండో వాళ్ళు బలపరచాలని ఇంకొకళ్ళని ఎతికి నువ్వు కట్టయ్యా, ఇంకొకళ్ళని ఎతికి నువ్వు వాళ్ళను బలపరుచయ్యా, వాళ్ళని కట్టయ్యా, వాళ్ళని బలపరుచయ్యా, వాళ్ళని కట్టయ్యా. ఎవరు వీళ్ళు? శిష్యులే కదండి. మనం కూడా అలానే ఉన్నాడు. శిష్యులకి ఏం చెప్పాడు? మీరు సమస్త జనులు ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. ఇప్పుడు శిష్యులు పాస్టర్లా పెద్దలా? పాస్టర్లు కాదుండే, ప్రవక్తలని మళ్ళా మీరు వాళ్ళని అట్టగట్టబాకండి. రండి, యోహాను రాసిన పత్రిక రండి. ఒక మాట చూపించి, ఇది సబ్జెక్ట్లో లేదు కానీ చూపించి వెళ్ళిపోతాను. యోహాను రాసిన పత్రిక ఎత్తాను కాబట్టి చెప్తున్నా. మూడవ పత్రిక రండి. మొదటి మాట చదవండి. ఎవరండి? రెండవ లెక్కకు రండి. మొదటి మాట చదవండి. యోహాను రాసిన రెండవ పత్రిక మొదటి మాట. ఎవరండి? ఎవరు? ఏ సంఘానికి? బైబిల్ చదవండి. బైబిల్ సంఖలో పెట్టుకుని తిరిగితే ఏమొచ్చింది? బైబిల్ సంఖలో పెట్టుకుని తిరిగితే వచ్చిద్దా?
నాకే రాదు. కబోర్డ్లో టేబుల్ మీద బైబిల్లో చూస్తే వచ్చిన వాళ్ళు చూస్తారు, ఓహో వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారు. కానీ నీకేం ఉపయోగం? పేతురు రాసిన మొదటి పత్రిక ఏముంది అక్కడ? అదే రెండో పత్రిక మొదటి మాట కూడా అపోస్తులుడైన, అంటే పిలువబడిన వాడు, పంపబడిన వాడు. పిలిచాడు, కూర్చోబెట్టలా దేవుడు. పిలిచి తర్పీదు చేసి నేర్పించి జనాల మధ్యకు పో, చెప్పు, పటకరా, సమస్త జనులు ఏం చేయమన్నాడు? తీసుకురండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క త్రియక దేవుని నామముల వారికి బాప్తిస్మం ఇచ్చు. నీ పని కూడా ఇదే. ప్రభు ఏమన్నాడు? సమస్త జనులు ఏం చేయమన్నాడు? గొర్రె పిల్లలు పెట్టిద్దా, కాపురం పెడతాడా? గొర్రెలు బర్రెలు పిల్లలు పెడతాయా? దూడలు ఇస్తాయా? లేదు వాటి కాపురం ఇస్తాడా? చెప్పండి. గొర్రెలే కదండి పెట్టేది. మరి నువ్వు చేయాలా పని, నేను చేయాలా? ఒకరోజు నేను చేస్తే 6 రోజులు మీరు, నేనంటే నేను కాదు, చర్చికి వెళ్ళి ఏం చేస్తాం, సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామంటే ఆయన మాట విని ఆ మాట ప్రకారం మనం జీవించి ఇతరుల మధ్య మనము దేవునిని మహిమపరచాలి. ఇతరులు అందుకని అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వాని ఎడల, నీ పొరుగు వాని ఎడల, నీ పొరుగు వాని ఎడల. ఇలారా ఏమీ లేకుండా మన జీవితాలు ఎలా సాగుతాయి? ప్రభు మాట మనలో నెరవేరాలంటే, ప్రభు ఆశీర్వాదం మనకు కావాలంటే, ఇదిగో 8 నెలలు దీవించిన తండ్రి ఈ 9వ నెలలు అంతకంటే నీ గర్భఫలాన్ని, నీ పంటని, నీ పొలాన్ని, నువ్వు చేసే ప్రతి పనిని నేను ఆశీర్వదిస్తాను. కానీ నా మాట శ్రద్ధగా విని నువ్వు, ఒకసారి కాదండి, ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట చెప్తుంటాడు. 26 ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వచనం, 18 నుంచి అదే ఉంటుంది. 26వ అధ్యాయము, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనతను ఏమిస్తాడంట? మంచి పేరు, కీర్తియు ఘనతయు. నీకు మంచి పేరు, కీర్తియు ఘనతయు, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకి, ఎవరికండి? లోకానికా, యేసయ్యకా? నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమైతేనే నీవు ఈ యొక్క మేలు పొందుకుంటావు, పేరు ఘనత హెచ్చింపు పొందుకుంటావు తప్ప లేకపోతే లేదు. చాలామంది దొదిలేస్తారు. దేవుణ్ణి ఇస్తానన్న రక్షకుడిని వదిలిపెట్టి లోకాన్ని పట్టుకొని తిరుగుతుంటారు. అందుకని అంటాడు, ప్రతిష్ఠిత జనం, నాకు మాత్రమే నీవు సమర్పించబడిన జనం అయితే, నా మాట వినే బిడ్డవైతే ఏమిస్తాడండి? ఎందుకు ఇస్తాడంటే, ఎందుకు ప్రతిష్ఠితకి అమ్మంటున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం ఆయన చెప్తాడండి 13వ వచనం నుంచి. ఆయన నిన్ను ప్రేమించి, ఎందుకండి ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరిని? ప్రేమ అంటే ఇందాక చెప్పాను కదా, మనుషుల ప్రేమ ఏమో ఏదో ఆశపడిద్ది. కానీ ప్రభు నీ దగ్గర ఏం ఆశపడాల, నీకు ఇస్తున్నాడు. నీ పొలాన్ని దీవిస్తున్నాడు, నీ పంటలను దీవిస్తున్నాడు, నీ పిల్లలను దీవిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు. నీకు ఇస్తున్నాడా? దేవుని ఇస్తున్నాడా, తీసుకుంటున్నాడా? అందుకనే పాట పాడుకుంటాం, దీవించి పొము దైవాత్మను, దీవించి పొము దైవాత్మను, భావజ్ఞానమసగి ప్రభు సేవలో నా ఆత్మ నడుపు సత్యములోనికి పూడే
ఆత్మనడు. సత్యం అంటే ఆయన, అబద్ధం ఆయనలో ఎంత మాత్రమును లేనే లేదు. మరే నీవు కూడా సత్య సంబంధం అంటే సత్యం అంటే యేసయ్యే కదా. నేనే మార్గమును, సత్యానికి రూపం యేసయ్యే. మనలో చూసే ఏదైనా అబద్ధమే కనిపించింది. మనం అంటాం అబద్ధాలు ఆడటం నాకు అసలు ఇష్టం లేదంటాం. ఎన్ని అబద్ధాలు ఆడతాం, ఆ మాట కూడా అబద్ధం. అందుకని యేసయ్య యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు 7వ వచనం 8వ వచనం, ఎవరన్నా నేను అబద్ధికుని కాలేదు, పాపం నాలో లేదంటే నీ అంత అబద్ధికులు లేనే. ఏం కొమ్ములు రావాల్సిన పల్లె. దేవుని దీవెన అనగా దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక నీవు ఆయనలోనికి వస్తే, ఆయన నొప్పుకుంటే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ప్రేమించి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన నీ గర్భఫలమును భూఫలమును సత్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందను నీ గొర్రెల మందను మేకల మందను దీవించును. 28లోనేమో ఇది కింద ఉంది, 8వ వచనంలో 7వ అధ్యాయంలో ఇది ముందుంది. చూడండి 14వ వచనం, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించుమని. 15వ వచనం అంటాడు, 15వ వచనం అంటున్నాడు చూడండి, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను ఏం చేస్తాడు? నిన్ను ద్వేషించు ప్రజల మధ్య నేను హెచ్చిస్తాడు. సర్వ రోగముల నుంచి. ఏ రోగం ఉంది మనకి? ఏ రోగం అన్నా డబ్బులు కడితే పోతుంది. డబ్బులు బాతలు కడుపు లేపు వచ్చిందండి కదా, 30 పైసల నుంచి 3 లక్షల దాకా కట్టితే తగ్గిస్తారు. ఆర్ఎంపీ డాక్టరు, పిఎంపీ డాక్టరు, సూపర్ స్పెషాలిటీ డాక్టరు కదండి, మల్టీ స్పెషాలిటీ కదా. ఎన్ని స్కాన్లో, టుడిఏకో ఆకో ఇవేకో, నీకు ఎన్ని లక్షలు ఉంటే అన్నీ జబ్బులు తగ్గుతాయి. అసలు జబ్బు ఒకటి ఉంది. ఏం జబ్బు? నీవు పాపి రోగివన్నా. ఏ రోగం ఉంది? మాట వినని రోగం. పాపము 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 చేయు ప్రతి వాడును పాపమునకు బలి చెప్పారు. ఎక్కడ ఉంది అది? కొద్ది పెద్దది చెప్పండి, జనాలందరూ వింటారు. పాపము చేయు ప్రతి వారు దేనికి దాసులు అంటే నువ్వు దాన్ని వదులుకోవాలన్నా అది వదులుకోదంటే నీ మీద రాజ్యం చేస్తుంది. ఏం చేస్తుంది? ఎంత పాపాత్ములుగా జీవిస్తారంటే, ఒక మాట వినండి, ఒక మాట చెప్పనేయండి. నా చదువుకున్నాం కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. భయము లేని చోట భయం పడుతుందంట. ఎందుకు? దీవించబడవలసిన చోట వెనకాడుతున్నామంటే ఎందుకు? చదవండి. దేవుడు చెదరగొట్టి ఉన్నాడు, దేవుడు వారిని ఉపేక్షించిన గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించిన. 4వ వచనం చదవండి ఒకసారి. దేవునికి ప్రార్థన చేయక. చెప్పండి మాట. దేవునికి ప్రార్థన చేయక ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు అది చెప్పమంటే ఏం చేయట్లేదు చెప్పమంటే ఇది చెప్తున్నారు. ఏం చేయక దేవానికి స్తోత్రం నాకు ఆత్రం. ఇదే ప్రార్థన. ఆకలి అవుతుంది, చల్లగా పోకూడదు. ముందు కూర వండుకోవాలి, తర్వాత గుడికి రావాలి. ఇంటికి పోయిన తర్వాత అప్పుడు అన్నం కుక్కర్ మీద పెడితే, లేకపోతే ఇంట్లో ఒకళ్ళు ఉంటారు గుడి కొట్టి వాళ్ళు చెప్తారు, అమ్మా నేను ఫోన్ చేస్తా అమ్మండి కుక్కర్ స్విచ్ కదా. అమ్మ రాదులే, గుళ్ళో ఉండేది, ఇంటికాడ ఉండేది. మనం గుడికి పోయి ప్రార్థన చేయక ఆహారము మింగున్నట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు. ఎవరున్నారండి? ఆదివారం పనులు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆదివారం పెళ్ళిళ్ళకి పెట్టి రెండని పిలిచేవాళ్ళు ఉన్నారు. పోయేవాళ్ళం మనకు బుద్ధి లేదు. పాపాత్ములు వాళ్ళు, పాపాత్ములు వాళ్ళ పాపంలో మనం పడుతున్నాం. అందుకనే పాపము చేయి ప్రతి వాడును పాపమునకు సెలవు రోజని సుఖపడదాం రెండని ఇంట్లో ఏ చెప్పి ఈదుల్లో తిరిగే వాళ్ళారా? గుడికని చెప్పిపోయి గుళ్ళో వాళ్ళు పోజులు కొట్టేవాళ్ళు లేరండి? లేరా? దేనికి పోతున్నారు? గుళ్ళో సెల్లు
సెల్లులతో మెసేజ్లు ఇచ్చుకునే వాళ్ళు, బ్యాడ్ కల్చర్ కలిగిన వాళ్ళు వేల మంది ఉన్నారు. గుళ్ళో 30 మంది అట్టానే ఉంటున్నారు. కొన్ని కంట్రీస్లో నేను గమనిస్తున్నాను. ఆ బయటే మొహమాటం ఎందుకండి, బయటే ట్రేలు పెడుతున్నారు. పోయేవాడు సెల్లు ఆడ పెట్టిపోవాలి. ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది, ఎవరైనా డాక్టర్స్ ఉంటారు, ఇంకా ఆఫీసర్స్ ఉంటారు, అది సెల్ జామర్ బెటరు, లేకపోతే ఒక జామర్ పెడితే మొత్తం సెల్ ఉంటారు. అర్థమైందా? ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని చూడటానికి అడిగితే చెప్తారా వాక్యం చూస్తున్నానండి, నిజంగా వాక్యం చూస్తారా? వాక్యం చూశారు కదా, మీరు ఇంటికాడ ఉంటే ట్రైన్లోనో వాక్యం వినడానికి పెట్టుకుంటారు. పైన ఆ వాక్యం వస్తుంటుంది, కింద అనేకమైన అడ్వర్టైజ్లు వస్తుంటాయి. మనసు ఏడకపోయింది ఇప్పుడు, అడ్వర్టైజ్ల మీదకు పోయిద్దా, సూప్ అంతా వాక్యం మీదకు పోయిద్దా? ప్రార్థన చేయక ఆహారం అంటే ఆత్మీయ దేవుని వాక్యం, తిండే కాదు దేవుని వాక్యం కూడా. అందుకని సమూయేలు అంటాడు 12వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 22-23 వచనంలో, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయని ఎడల యెహోవా ఎదుట పాపము, యాజక ధర్మం. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు శిష్యులుగా చేసిన వాళ్ళు అందరూ శిష్యులు చేయమన్నాడు. యాజకుడి పని ఏంటంటే ప్రార్థన చేసే పని. ఈరోజు అన్నిటికంటే లోకం ఏంటంటే ప్రార్థన. ఎవరికన్నా విలువ లేకుండా చేయాలనుకోండి, పాస్టర్లు చెప్తున్నా, వీళ్ళు జనాల ముందు కనపడకుండా చేయాలనుకుంటే వాడికి ప్రారంభ ప్రార్థన, చివరి ప్రార్థన ఇస్తారు. బాగా వాక్యం చెప్పేవాడికి ఎందుకు వీళ్ళకి పేరు రాకూడదు, వీడి వాక్యం ఎవరు ఎనకూడదని ఈ సంఘాల్లో పెద్దల మధ్య ప్రార్థనలో చేశారు. అర్థమైందా? ముందు ప్రార్థన ఎవరు రారుగా, చివరిలోకి వచ్చేసరికి కొట్టుకుంటూ తిట్టుకుంటుంటారు. కాబట్టి ఈ ప్రార్థనలు ఇస్తే దేవుడు వాక్యాన్ని ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటిది. వీడు వాక్యం చెప్పడు కాబట్టి ప్రభువుకు ద్రోహం చేసినట్టు సైతాను పనులు. కానీ ఆ ప్రార్థనే ప్రభు వింటాడంట. ఆ ప్రార్థనే జాగ్రత్తగా ఉన్నాడు జీవితంలో. పోయిన వారం చెప్పాను, ఎస్ అన్న గారు తన అనుభవంలో చెప్పిన మాట, అపవాది తర్కము మాటలు పెట్టి టైం వేస్ట్ చేయాలని వచ్చినప్పుడు నేను కూడా పాటలు పాడతాను అన్నాడంట. నేను కూడా పాట పాడతాను నీకంటే, నువ్వు పాడతావులే, బాగా పాడతావు కదండి. పాడలేడా? సినిమా పాటలు బాగుంటాయి, మీకు ఈ పాటలు బాగుంటాయి కదా. వద్దన్నా గుర్తుకొస్తుంటాయి కొంతమంది కదా. చాలామంది దైవజనులు కూడా ఆత్మీయమైన గీతాలను రాపించేదనో లోకవస్తులతో లోకపు పాటలు పాడి లోకాన్ని మెప్పించే వాళ్ళ చేత పాడి, వాళ్ళ గాత్రాలు బాగుంటాయండి, గొంతులు బాగుంటాయి, వాళ్ళు పాడితే బాగా పాడతారు. అంటే ప్రభు కంటే బాగా పాడతారు వాళ్ళు. ప్రభు ఆత్మ నీకు లేదా? యెసన్న గారు అదే చెప్పాడు, నువ్వు నాకంటే బాగా పాడతావు కానీ ప్రభువుని స్తుతించలేవు. నేను వాక్యం కూడా బాగా చెప్తాను. చెప్పలేడండి వాక్యం? చెప్పలేడా? యేసయ్య దగ్గరికి వచ్చి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమన్నాడు. మిమ్మల్ని అడిగితే రెఫరెన్స్ చెప్తారు, ఏడుంది అది. ఇప్పుడే ఆడదాకా పోయించాం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఎన్ని బైబిళ్ళు లేవు ఇంట్లో. అది నేను వాక్యం చెప్పగలవు, నువ్వు ప్రభుకే చెప్పినాడు కదా, నాకెందుకు చెప్పలేను? చెప్తావు. సరే యేసన్న అన్నాడంట, నువ్వు వాక్యం చెప్తావు, పాటలు పాడతావు, కానీ నాలాగా ప్రార్థన చేస్తావా? ప్రభుతో మాట్లాడతావు ఉంటాడండి. ఇంక వాడు అపవాది నీకు కష్టం వచ్చింది, లేకపోతే నీకు మనసు వాక్య ప్రకారం నడవకుండా లోకానికి లాగుతుందంటే అర్థం ఏమిటంటే నీలో ప్రార్థన లేదు. అందుకని అంటాడు, ప్రార్థన లేకుండా దిగమింగు వారు ఉన్నారు. ఏం దిగమింగుతున్నారు? ఏ మోకాళ్ళు ఎందుకు వేయలేవు? మోకాళ్ళు నొప్పులైనా వేయగలవు, వంకాయ పెద్దవాళ్ళండి కూర్చోలేరండి. పాపం చేసేటప్పుడు ఇది గడ్డి అనే చెట్టు అని లేదుగా. ఏడబడితే ఆడ పాపం చేశాడు, ఏడబడితే ఆడ అబద్ధాలు ఆడారు, ఏడబడితే ఆడ దొంగతనం చేశాడు. ఇది గుడని చూడలేదు, దేవుని సొమ్మని చూడలేదు, నూకేశారు, తిన్నారు, పందులు తిన్నట్టు. జబ్బులు వచ్చిన తర్వాత మేము పైన కూర్చోలేము, ప్రార్థన చేయడానికి మనస్సు రావట్లేదు అంటారు. ఎందుకు వచ్చింది ఆ అవకాశం అంటే? ఎవరికి ద్రోహం చేశారు? అందుకని అంటాడు, దేవుని మాట శ్రద్ధగా అంటే ఆచరణయుక్తముగా వినేవాడిని దేవుడు దీవిస్తాడే కానీ ఎప్పుడు ఆయన. గమనించండి, ఒకవేళ ఈ మాట నువ్వు వినకపోతే ఆశీర్వాదం రాకదు. ఇది జనాలకి ఎలా తెలిసిద్దంటే, నీకు నువ్వు బతుకుతుంటావు ఎల్లకాలం నేను నాకు కావాలి అంటావు, కానీ రెండో వాడికి ఎవరికి వెళ్ళలేదు, ఎవరికి ఇవ్వలేవు,
ఎవరికి చేయలేవు. అందుకని అంటాడు, ఈ 4 నెలలు ఒక ప్రత్యేకమైన నెలలు, ఇతరుల కోసం నువ్వు పని చేయాలి, ఇతరుల కోసం. లేకపోతే నీ ప్రయాస ఏమైందయ్యా అంటే, చూడండి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్లేషియస్ చాప్టర్ 2 వర్సెస్ 26, 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. జాగ్రత్తగా వినండి ఈ మాట. దైవ దృష్టికి మంచివానిగా ఉండువానికి ఇచ్చుటకై దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును ఏమిచ్చాడంట? జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. చాలా మందికి లోకంలో జ్ఞానం ఉండిద్ది కానీ ఆనందం ఉండదు, తెలివి ఉండిద్ది కానీ ఆనందం ఉండదు. దైవ దృష్టికి వీడు ఇష్టడని చెప్పాలంటే వాడికి ఉన్న డబ్బు కాదు, భోగభాగ్యాలు కాదు, వాడికి ఆనందం ఉందా లేదా? అర్థమండి? ఆనందం ప్రభు నుంచి. అందుకనే భక్తుడు పాట రాశాడు, ఆనందం నీలోనే. ఆనందం అసలు దాని కింద ఉంది, చదవండి. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వాడికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పని పాపాత్మునికి అప్పగించను. ఎక్కడండి? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. అండర్లైన్ చేసి పెట్టుకోండి. 557 పేజీలో ఉంటుంది. కొన్ని ప్రింటు మార్చిన ప్రింటు ఒక పేజీ ముందుకి అనుకుంటుంది. ప్రసంగి గ్రంథం సామెతల తర్వాత ఉండిద్ది. ఎక్కడ ఉండిద్ది? ఇది రోజుకు ఒకసారి అయిన చదువుకో. నువ్వు పాపాత్ముడువో ప్రభు బిడ్డవో అక్కడ అర్థమైపోయిద్దమ్మా. చాలా మందికి ప్రయాస, ధనాశ, సంఘాన్నిలో ఆనందించాలి, సంఘంలో విచారం చేయాలి, సంఘంలో దొంగతనం చేయాలి. ఎవడీడు? పాపాత్ముడు. సంఘంలో నా మాట నెగ్గాలి. ఏంటి? విగ్రహారాధన అంటే ఇది అసలు. మాట నెగ్గించుకోవటం, నీ పంతాన్ని నెగ్గించుకోవటం. అందరు నా చుట్టూరే ఉండాలి. ఎవరు చుట్టూరు అండి? ఎవరు చుట్టూరు? నీ చుట్టూరు. ఏ బతుకిది? పాపాత్మల బతుకు. దైవ దృష్టికి ఇష్టడుగా ఉండు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుపోయి చేయమని ఎవరికి ఇచ్చాడు? పైసా కూడబెడుతుంటారు, తినకుండా ఆనందించకుండా. ఎవరికి ఇస్తారు? వాళ్ళు అనుభవిస్తారా? అప్పుడు ఒక పాట పాడుకుంటూ పోతారు. అది కూడా వినపడదులే వాళ్ళకి, చచ్చిపోయిన తర్వాత కదా పాడేది. వచ్చి మిటలకు వాటి హస్తమున తెచ్చినదే లేదు కదా, తెచ్చినదే. వినిపించిద్దా వాళ్ళకే? వినిపించిద్దా? తీరా ఆడవంగానే ఆ పాడి మీద పెట్టి కాల్చేటప్పుడు, మట్టిలో పెట్టి కూర్చేటప్పుడు, అరే మాతాడు ఉందేమో చూడండి, చెవులు కమ్మలు ఉన్నాయేమో చూడండి. ఇంకేం చేస్తారంటే డైరెక్ట్గా ముక్కు పొడక అడగరు. ముక్కు పొడక అంటే మళ్ళీ ఫీల్ అవుతారని, అరే కాళ్ళకు తాళ్ళు తెంపండి, గొడ్డ మీద వండిపోకు కూడా ఉండకూడదు. వీడేమో ఇంక ఇది తెలియక ఇది కాస్తుంటాడు, వాడేమో ముక్కు చెవులు దోస్తుంటాడు. దేనికి? ఆడ ఓడ తీసి వస్తాయి రావు. ఏం చేస్తారు అప్పుడు? కత్తి ఆడదు కొయ్యటానికి కత్తి ఉందా? రాయి తీసుకొని అవసరమండి ఇంత దౌర్భాగ్య పని. అదే అంటాడు, ప్రయాసపడి పోగు చేయ పని ఎవరికి ఇచ్చాడంట? ఎవరికి? ఇదే పాపం. ఇందా చెప్పాను కదా, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు. చాలామంది జేబులు దౌడుకుంటుంటారు, బ్యాగులు దౌడుకుంటుంటారు, కానీ పైసా రాదు. వచ్చిందా బయటికి? నేను ఇస్తాను అంటుంటారు, కానీ బయటికి రానే. ఎవరు వీళ్ళు? వడ్డీలకి ఇచ్చి సంపాదించి దాపెట్టుకొని రూపాయిది 10 రూపాయలకి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని మాట అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నీ బ్రతికి ఇతరుల కోసం. ఎవరి కోసం? ఇతరుల కోసం. ఈ 4 నెలలు ఇతరుల కోసం జీవించి ఎంత అద్భుతంగా ఉంటుందో. నువ్వు భూమి మీద దీవించబడాలంటే, నీ సంతానం వర్ధిల్లాలంటే, నీ సంరక్షణలో ఉన్న పశువులే కావచ్చు, పనివారే కావచ్చు, భూమే కావచ్చు, అది విస్తరించబడాలంటే ప్రభువు వైపు చూడు. ప్రభు నీకు తోడై ఉంటాడు. ఏ విధంగా ఉన్నావో నిన్ను పరిశీలన చేసుకో. 8 నెలలు ఎలా గడిపావో తల ఉంచు. ప్రభు వాక్యం స్పష్టం.
ప్రయాసపడి పోగు చేయ పని పాపాత్మునికి అప్పగించాడు, నీకు కాదు. ప్రయాసపడి పాపం చేయ పని, పాపివైతే నేను రానిచ్చేవాడిని కాదు. నువ్వు పరిశుద్ధుడివే, కానీ దీవెన పోగొట్టుకుంటున్నావు. నువ్వు పరిశుద్ధురాలివే, దీవెన పోగొట్టుకుంటున్నావు. దీవించబడవలన దేవుని సంకల్పం వ్యర్థం చేయబాకు. తల వంచు, కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపు. నువ్వు చదువుతున్న చదువు వ్యర్థం కాకూడదు, నువ్వు చేస్తున్న పని వ్యర్థం కాకూడదు. నీ దృష్టికి అది వ్యర్థం కాదు, బాగుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, షేర్ అదర్స్, టెల్ అదర్స్, రీచ్ అదర్స్. ఇది ముఖ్యం. చేరాలి, ఇతరులను చేరాలి. మౌనంగా ఉండబాకు. ఒక తీర్మానం చేసుకో. నీకు ఆరోగ్యం ఇచ్చింది పక్కన వారిని ప్రభు దగ్గరికి నడిపించమని. నీకు పనినిచ్చింది నీ తోటి వారిని ప్రభు దగ్గరికి నడిపించమని. నీకు డబ్బు ఇచ్చింది సేవకి దాతృత్వం చూపించమని. ఈరోజు బ్రతికుంచింది ప్రభువుతో నిన్ను మాట్లాడమని. ప్రార్థన చేయక దిగమింగు వారి వలె, ఉపయోగించుకునే వారి వలె నువ్వు ఉండకూడదు. ప్రార్థన చేయి, మౌనంగా ఉండబాకు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ప్రయాసపడి పోగు చేయ పని పాపాత్ములకు ఇచ్చాను. కానీ మీరు పరిశుద్ధులు, మీ పిల్లలుగా ఉన్న మేము పరిశుద్ధముగా ఉండాలని మీరు మమ్మల్ని పిలిచారు. మమ్మల్ని పిలిచిన వారు మీరు నమ్మదగిన వారు. మీ నమ్మకం అనే ప్రేమను నాయన మీరు మా కోసము ప్రాణం పెట్టడానికి నడిపించు. నాయన మేము మీ ప్రాణము తీసామని ఒప్పుకుంటున్నాం. నాయన మీరు మరణించి మా కొరకే పునరుద్ధానం లేదు. నాయన పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన అనుభవమును, పరలోకమందును భూమి మీదను మీకున్న ఆ యొక్క ప్రత్యక్షతను, అధికారమును మాకే ఇచ్చారు. ఇది కదా తండ్రి ప్రేమ. ఈ దినమున నాయన 8 మాసాలు మా కొరకు మేము బ్రతికాం, క్షమించమని వేడుకొంచున్నాం. మా కుటుంబములను మేము పోషించుకున్నాం, క్షమించమని వేడుకొంచున్నాం. ఇక నుంచి అయినా ఈ 4 నెలలు నాయన మీ కొరకు జీవించే భాగ్యం మీరిచ్చి ధర్మలని, మీరిచ్చి జీవిత కాలం అంతయు మీకు మహిమకరముగా ఉండే కృపను ప్రసాదించు నాయన. ఈ దినమును ప్రార్థన విడిచి నాయన, సంఘమును విడిచి, ప్రార్థనా మందిరాన్ని విడిచి లోకములకు విడిచుండగా, తిరిగి మా పనుల్లోకి విడిచుండగా, పరిచర్లో పనుల్లోనూ నాయన, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, వ్యవసాయంలోను మీరు విడుదలకు కావాల్సిన పెట్టుబడులుగా లాభదాయకమైన స్థితిని దాయిచ్చాం. గతంలో నిలిచి ఉన్న ప్రతి ఆశీర్వాదమైన దీవెని దాయిచ్చాం. వాగ్దానము చేసిన వారు నమ్మదగిన వారు నాయన. భూమిపై మీరు సర్వ విధముల మమ్మలను, మా సంతానమును, కుడివైన బిడ్డలను, వారి సంతానం, వారి పశువులను, వారి భూములను, వారి ఇండ్లను నాయన, వారి వ్యక్తిగత జీవితాలను మీరు ఆశీర్వదించమని, అట్టి ఆశీర్వాదము, కృపయు క్షేమమును బిడ్డలకు ధారాళముగా అందించమని, మీ యొక్క దీవెనలతో హెచ్చించమని, మీ భద్రత ఈ మాసమంతా ఈ బిడ్డలకు మీ యొక్క కృపను దయచం, దేశములను, దూర ప్రాంతంలో ఉన్న ప్రియులను మీరు ఆశీర్వదించి వర్ధిలింప చేయమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. పరమందాసిన తండ్రి యొక్క కృప, మన రక్షకుడైన యేసునాథుని నిత్యమైన ఆశీర్వాదములు సదా మీ కుటుంబములకును, వ్యక్తిగత జీవితం రెట్టింపు మేలులతోనూ, ప్రభు భద్రతతోనూ, నిత్యమైన ఆనందముతో తోడై నడిపించునుగాక. ఆమేన్.